హలో హాయ్ పప్పి. ఏమై నీకు పని పాట లేదా? అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో. ఆ అమ్మాయి నీ గురించి తన డెసిషన్ క్లియర్ గా చెప్పింది కదా, వినపట్టం లేదా? అర్థం కాలేదా? చెప్పింది అర్థమైంది పప్పి, ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు. వాట్ డు యు మీన్? చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని. ఏమన్నాడు పప్పి? నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా. వాడు అన్నంత మాత్రాన అయిపోతుందా? వాడు అబద్ధం చెప్పడు కదమ్మా. హాయ్ జాన్. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను స్టూపిడ్ నా డెసిషన్ ఫూలిష్ గా ఉందా? డౌటా? నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా? జాన్, నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు. లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నావు అన్నావుగా. అవును, అందుకే నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ఐఎమ్ క్లియర్. అందుకే స్టూపిడ్ అన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా? వీడేమైనా లవ్ లో ఐన్స్టీన్ అనుకుంటున్నాడా? ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. పిచ్చోడు. 12 ఏళ్ళు అన్నది కొంతకాలం. జాండీస్ వచ్చినోడికి ప్రపంచం అంతా ఎల్లోగా కనిపిస్తుందట. అలా ఉంది వాడి వరుస. ఇవన్నీ వాడే అడగమన్నాడా? ఏ మేము ఇంకా ప్రేమించుకోవట్లేదా? లవ్ అంటే అద్భుతం. It's good for a long period and it becomes more sweet. Am I right? Love is endless, you know. లవ్ అంటే ఎప్పటికీ ఉండాలి కదా. Yes. Love is forever. Just believe it. లుక్, వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావన్నయ్య. వదలకూడదు, వాడిని వదలకూడదు. Mahindra! వావ్, గుడ్ షాట్. హాయ్ అంకుల్. ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది. అసలు ఏమాత్రం కదలకుండా ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్కడో నీకు లక్ ఉంది, అందుకే నువ్వు తిరిగి వచ్చావు. బీ కేర్ఫుల్. భయపడితే భయపడే రకం కాదు అంకుల్ మనం. గోల్ఫ్ లో బాల్ ని వెనక నుంచి కొట్టే అలవాటు మీది, కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్కొట్టడం నా అలవాటు. ఏదైనా ఫేస్ టు ఫేస్. జాన్ ని చాలా ప్రేమిస్తాను అంకుల్, చాలా ప్రేమిస్తున్నా. కానీ మీరు 25 రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది. అక్కడే చిన్న గొడవ జరుగుతుంది అంకుల్. జాను లవ్ కి లైఫ్ లేదమ్మా, కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నాను అంకుల్. ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది. ఏం బాబాయ్, ఆయన ఈ కొట్టుకోవడాలు కొంచెం అర్లీ అనిపించట్లేదా? జాను నన్ను లవ్ చేసాక ఇంకోసారి కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం. వస్తా. చూసారా, అందుకే ఈ బాబులు బాబాయ్ అంటే నాకు చిరాకు. వాళ్ళకి నేను తొందరగా అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళు చాలా టైం పడుతుంది. నేను ప్లే బాయ్ని కాదు, ట్రూగా ఆనెస్ట్గా జాను లవ్ చేస్తున్నాను.
ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ అ గ్రేట్ లవర్. కష్టం రా నీతో. అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదేంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి నన్ను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా అలాంటి ఉన్నాడంటావా? అందుకే వీడు ఉన్నప్పుడు నన్ను పిలవద్దంట. నేను వెళ్తున్నా. మాయా కూర్చో. రే అలాంటి ఉన్నా లక్షల్లో ఒక్కడుంటాడ్రా. నేనైతే చూడలేదు. హే మాయా నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే జానుకు అలాంటి దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బాబు. నేను తిన్నానా చచ్చానని మాత్రం అడగకు. చెయ్. Idiot. ఛ. నరకం చూపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ బాస్, నీడ్ ఎనీ హెల్ప్? I'm fine. ఐ షో? Yeah, I am fine. Thank you. Shit. రే రే జాను వచ్చిందిరా. చూస్తుంటే హ్యాపీగా ఉందిరా. కొంపరీస్ కనిపెట్టిస్తుందా ఏంటి? కనిపెడిస్తే హ్యాపీ కదరా. ఆ? దా. హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సినోడు దొరికాడా? ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ఓ ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు. అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు. నా లైఫ్ నాకు కావలసినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? ఓ పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్స్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం? లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధమాడు, మన లవే అబద్ధం అంటాడు. How dare you say like that? What the hell, man? Please shut up. అందుకే వాడు నాకు నచ్చడు. మాయా వాడు అలానే చెప్తుంటాడు, నువ్వు పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి? మా తమ్ముడు చెప్పింది రైట్. మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా? వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. You shouldn't leave him. Where is he? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చావు? ఏంటి మా లవ్ ని అబద్ధం అన్నావంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కాదా? మాది ఓన్లీ వన్ లవే. దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. రైట్ ఇటీరా.